ఈరోజు ఉదయకాల సమయమందున మనం దేవుని పాదసన్నిధికి రావడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశం కొరకై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు 50వ కీర్తన 4-5 వచనాలను చదువుకుందాం. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, మనం నేర్చుకునే వచనము హిందీలో మనం చూసినట్లయితే 5వ వచనంలో ఉన్నది. కానీ మన తెలుగు బైబిల్లో చూసినట్లయితే 4-5 వచనాలు కలిసి ఉన్నవి గనక ఈ విషయాన్ని మనము గమనించాలి. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమునో భూమిని పిలుచుచున్నాడు. పాత నిబంధనలో ఇవ్వబడిన బలుల గురించి మనందరికీ తెలుసు. సూచనలుగా మాత్రమే ఉండుటకు ఇవ్వబడ్డాయి. అవి రాబోయే రోజులలో పొందబోవు ఆశీర్వాదముల వైపునకే సూచించినవి. మానవుడు ఏదెను తోట నుండి బయటకు వచ్చినప్పుడు అతడు నేను బలిని అర్పించవలసి ఉన్నది అని ఒక జ్ఞాపకార్థమైన విషయాన్ని తీసుకువెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. మరియు అతడు బలిని అర్పించుచున్నాడంటే ఆ బలి అతనికి ఏమని జ్ఞాపకం చేయుచున్నది అంటే, ఒకప్పుడు నేను దేవునితో మధురమైన ఒక సంబంధాన్ని కలిగి ఉన్నానని జ్ఞాపకం చేయుచున్నది. అలాగే రాబోయే రోజులలో మెస్సియ ద్వారా ఆ సంబంధము మరలా పునరుద్ధరించబడుతుందని లేక మరలా స్థాపింపబడుతుందనే ఒక గొప్ప నిరీక్షణ కూడా కలిగి ఉన్నాడు. అయితే ఈ విధముగా బలి అర్పించడం అనేది మానవుని ఆరాధనలో ఒక ప్రధాన భాగముగా మారింది. ఈ బలి మానవుని యొక్క వర్తమాన పరిస్థితి ఎలా ఉందని, అలాగే దేవుడు ఎంత పరిశుద్ధుడై ఉన్నాడనే విషయాలను మానవునికి జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశపు యొక్క పాప బానిసత్వం నుండి విడిపించి వారికి ఒక నూతన ఆరంభాన్ని కూడా ఇచ్చి ఉన్నాడు. వారి ప్రయాణం ఆరంభం ఒక బలి ద్వారా ప్రారంభమైంది. ఏ శిక్షనైతే ఇశ్రాయేలు ప్రజలపై పడాల్సినదో ఆ శిక్ష పస్కా పశువైన ఆ గొర్రెపిల్లపై పడింది. అప్పటికే వారు ప్రయాణం కొరకు సిద్ధపడుచు ఇంట్లో సురక్షితముగా ఉన్నారనే విషయాన్ని మనం చూడవచ్చు. వారి ద్వారబంధకపు పై కమ్మి మీద పస్కా పశువైన ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము పెట్టబడింది లేదా పూయబడినట్టుగా మనం చూడవచ్చు. ఆ బలి ద్వారా వారు మా స్థానంలో మరొకరు చనిపోయారనే ఒక గంభీరమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోగలిగారు. అయితే అది పొలములోని ప్రథమ ఫలమే కావచ్చు, అవి జంతువులలోని జ్యేష్ఠమే కావచ్చు. ఏ వస్తువునైతే బలిగా అర్పించలేరో దాని కొరకు వారు విమోచన క్రయధనం చెల్లించవలసి ఉండేది. మరి వారికి రక్తంతో బలి అర్పించబడవలసి వచ్చినప్పుడు ఆ బలి వారి జీవితము కొరకు మరొకరు విమోచన క్రయధనంను చెల్లించారు అనే విషయాన్ని వారు అర్థం చేసుకునేవారు. ఎందుకంటే రక్తంలో ప్రాణము లేక జీవం ఉన్నదని వారు గ్రహించి ఉన్నారు. అలాగే మాపై పడవలసిన శిక్షకు బదులుగా ఒక అమాయకమైన జంతువు మా స్థానాన్ని తీసుకున్నదనే విషయాన్ని కూడా ప్రజలు తెలుసుకున్నారు. వారు ఏ బలి కూడా పరిపూర్ణమైనది కాదని, మమ్మును పరిపూర్ణులుగా చేయలేవు అనే విషయాన్ని కూడా వారు చక్కగా గ్రహించగలిగారు. ఎందుకంటే వారి మనస్సాక్షిలో ఎలాంటి శాంతి అనేది ఎన్నడూ కూడా పొందలేకపోయారు. వారు పొందవలసిన శాంతిని ఎన్నడూ కూడా పొందుకోలేకపోయారు. ఎందుకంటే ఈ బలులనేవి ఎప్పుడూ ప్రతి సంవత్సరము నీవు పాపివి అనే విషయాన్ని వారికి జ్ఞాపకం చేసేవి. వీరు ఈ విధముగా ఎన్ని బలులను అర్పించిననో మరలా ప్రతిదినము ఉదయము సాయంత్రము బలులను అర్పించవలసి వచ్చేది. ఎందుకంటే తెలియకుండా చేసిన పాపాల కోసం బలి అర్పించవలసి ఉండేది. మందిరము సేవ యొక్క కోసం యాజకులను ప్రత్యేకించినప్పుడు, వారిని పవిత్రపరిచినప్పుడు కూడా వారి కోసం బలులను అర్పించేవారు. మరి వారి శరీరం మీద జంతువుల రక్తాన్ని ప్రోక్షించేవారు. అయినను మేము దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి ప్రవేశించడానికి పరిపూర్ణులము కామనే విషయాన్ని వారు తెలుసుకోగలిగారు. వారికి ప్రతి సంవత్సరము బలి తరువాత బలి అర్పించవలసి వచ్చేది. అయితే
ఈ విషయంలో మనం దేవుని గొర్రెపిల్ల కొరకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే ఆ దేవుని గొర్రెపిల్ల బలి ద్వారానే మన పాపాలు క్షమింపబడ్డాయి. అలాగే మనం దేవుని పరిశుద్ధమైన సన్నిధికి కూడా ఎంతో ధైర్యంగా వెళ్ళగలుగుచున్నాం. కానీ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మోషే ద్వారా మొదటిసారిగా ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తున్నప్పుడు అర్పించిన బలిని మళ్ళీ లేదా మరలా అర్పించలేదు. కానీ అది ఒక్కసారి మాత్రమే అర్పించబడింది. మోషే సినాయి కొండ దగ్గర బలిని అర్పించి రక్తమును ప్రజలపై చల్లడం, అలాగే బలిపీఠం మీద కూడా చల్లినట్టుగా మనం చూడవచ్చు. దాని ద్వారా పాత నిబంధన ప్రజలు దేవుని పాత నిబంధనలోని భాగస్వాములు లేక పాలిభాగస్తులుగా మారిపోయారు. ఇజ్రాయేలు ప్రజలు అర్పణల కొరకైన వస్తువులను దేవుని యొద్దకు తెచ్చినప్పుడు మేము దేవుని నిబంధనకు పాలిభాగస్తులమనే విషయాన్ని వారు గ్రహించుకునేవారు, అర్థం చేసుకునేవారు. అయితే వారు ఏ బలిని తీసుకొచ్చినా అది దేవునితో ఉన్న సంబంధాన్ని సూచించేది. మరియు ఒకవేళ దేవునితో సంబంధమును కోల్పోయిన స్థితిలో ఉన్నట్లయితే ఆ సంబంధమును మరలా పునరుద్ధరించుకొనుటకు ఆ బలిని అర్పించేవారు. పాత నిబంధనలో వేరువేరుగా ఏ బలులైతే ఉన్నాయో వాటికి వేరువేరు అర్థాలు కూడా ఉన్నాయి. దహన బలిని సమాధాన బలిని దేవునితో సంబంధం కొరకు అర్పించేవారు. అదే సమయంలో మనం చూసినట్లయితే పాపం వలన దేవునితో ఉన్న సంబంధము తెగిపోయి ఉన్నట్లయితే పాప పరిహారార్థ బలిని మరియు అపరాధ పరిహారార్థ బలిని కూడా అర్పించేవారు. కాబట్టి రండి మన జీవితాలను ఒకసారి పరిశీలించుకొని చూసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ ద్వారా లేక ఆయన బలి ద్వారా నేను కూడా ఆ కొత్త నిబంధనలోని ఒక పాలిభాగస్తునిగా ఉన్నానా లేదా? ఎప్పటి వరకైతే మనం ఆ కొత్త నిబంధనలోని ఒక పాలిభాగస్తునిగా కామో అప్పటి వరకు దేవుని పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళడానికి మనకు ధైర్యము దొరకదు, ఆ ధైర్యము చాలదు. మనం దేవుని పరిశుద్ధమైన సన్నిధికి రావడానికి కేవలం ప్రభువైన యేసుక్రీస్తులోనే ఆ ధైర్యం మనకు దొరుకుతుంది. రండి మనల్ని మనం పరిశీలించుకొని చూసుకుందాం. ఈరోజు నేను ఆ క్రొత్త నిబంధనలోని పాలిభాగస్తునిగా ఉన్నానా? మరొక విషయం, ఆ నిబంధనతో నేను నమ్మకముగా ఉన్నానా? ఆ నిబంధనకు మరియు ఆ బలికి నేను ప్రాధాన్యతనిస్తున్నానా? లేక నేను నా ఇష్టానుసారముగానే నడుచుకొనుచున్నానా అని మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం ఆ క్రొత్త నిబంధనకు భాగస్వాములం అయినామంటే మన స్థానంలో క్రీస్తు మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనం ఆ రక్తం యొక్క విలువను అర్థం చేసుకుంటూ అంతం వరకు మనం దేవునికి నమ్మకముగా ఉందాం. ఈ లోకము పాపము మనల్ని క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయనివ్వకుండా జీవించుదాం. మనం ఏర్పరచబడిన ప్రజలమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, నీవు నీ సన్నిధికి మమ్మల్ని నడిపించి ఉన్నావు. అందును బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మేము బలిని గూర్చిన విషయాన్ని, అలాగే నీతో ఉన్న సంబంధము ఎంత తీవ్రమైనదో ఎంత గంభీరమైనదో అనే విషయాన్ని కూడా మేము నేర్చుకొని ఉన్నాం. మేము క్రొత్త నిబంధనలోని పాలిభాగస్తులమై ఉన్నామనే ఆ బాధ్యతను అర్థం చేసుకొని భయముతోనూ వణుకుతోనూ నీతో ఉన్న సంబంధానికే మొదటి ప్రాధాన్యతనిస్తూ నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని మేము జీవించడానికి మాకు సహాయము చేయము. నీ అత్యధికమైన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రండి ఈ రోజుల్లో ప్రభు రాకట ఆసన్నమై ఉండగా దేవునితో మనకున్న సంబంధాన్ని మరియు ఆ క్రొత్త నిబంధన యొక్క గంభీరత్వమును అర్థం చేసుకొని భయభక్తులతో ముందుకే సాగిపోదాం. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఈ విధముగా జీవించినట్లు సహాయము చేయునుగాక. మన ప్రభువు త్వరగా రానయున్నాడు. మారనాథ.